జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన అంతా అవినీతిమయం. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట. తాను ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగానికి 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పు, ఆ విద్యుత్ భారం 1,29,000 కోట్ల రూపాయలు. ఐ రిపీట్, జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు 5 ఏళ్లలో 1,29,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఈ రోజున ఏదైతే విద్యుత్ ఛార్జీలు కొంచెం భారం పడింది వినియోగదారుల మీద అంటున్నామో, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఏదో మనం అంటుంటాం దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా, ఈ పాపం ఎవరిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీది కాదా? మీ అవినీతి వల్ల కాదా? చర్చకు వచ్చే ధైర్యం ఉందా మీకు? నిన్న మా మంత్రి గారు కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. చర్చకు వచ్చే ధైర్యం మీకుందా అని చెప్పి నేను అంటున్నా. దొంగే దొంగని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. ఆయన ఏదో ధర్నాలు చేస్తా అంట రాష్ట్ర వ్యాప్తంగా. నీ మీద నీవే ధర్నా చేసుకుంటావా? నీ అవినీతి పరిపాలన మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? నీ అబద్ధాల మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? ఎవరి మీద ధర్నా చేస్తావు? ఈ పాపం అంతా నీది కాదా? నేను 1 by 1 అడుగుతాను, సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు. ఇది మీ టైంలో అండి, నిజం కాదా? విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు, మీ టైంలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. ఈ రెండు కలిపి మీ టైంలో 81,768 కోట్ల రూపాయలు. సమాధానం ఉందా మీ దగ్గర? VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై పడిన భారం, మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై మోపబడింది, అంటే రాష్ట్ర మీద మోపబడిన భారం 12,818 కోట్లు. కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యం మీ టైంలో జరిగింది. అది మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల 4,737 కోట్ల రూపాయలు. కాదనే ధైర్యం ఉందా? మీ హయాంలో చెబుతున్నాను నేను. మీరు చేసిన పాపాల చిట్టా నేను విప్పుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం 2,691 కోటి. ఏడాదికి 7,000 మెగావాట్ల సోలార్ పవర్ మనం చేయవలసింది పోయి, దానివల్ల 1,700 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని అమెరికా కోర్టు, అమెరికాలో మీ మీద కేసు రిజిస్టర్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు 1,700 కోట్ల రూపాయలు మీరు అవినీతి మార్గాన్ని కొట్టేశారని. నేను చెబుతున్న మాట కాదు, మా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న మాట కాదు. ఇది సాక్షాత్తు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మీ మీద రిజిస్టర్ అయిన కేసు. మీరు అవినీతికి పాల్పడ్డారని ఇందులో సెకీలో 1,700 కోట్ల రూపాయలు మీ మీద అవినీతికి పాల్పడ్డ కేసు ఉంది. నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు?